పంచమి మాఘస్య శుక్ల పంచమ్యాం అని దేవీ భాగవతం చెబుతున్నది. ఆనాటికి కాలమానం ప్రకారంగా అది మాఘమాసం శుక్లపక్షం పంచమి. ఈ పంచమి తిథి నాడు గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పంతో ఒక సుందరీమణి పుట్టుకొచ్చింది. ఆ సుందరీమణి ముందు నీలంగా పుట్టి ఆ తర్వాత తెల్లగా మారిపోయింది. ఒక్క తల వెంట్రుకలు తప్ప మిగతా భాగం అంతా తెల్లగా ఉన్నది. ఆవిడ అట్నుంచి ఇటు తిరుగుతోంది. ఆవిడలోంచి కాంతి ప్రవహిస్తోంది. అందుకని సరస్వతి, సరహవతి, ప్రవాహము కలిగింది, కాంతి ప్రవాహం కలిగిందని పేరు. సరస్వతి అంటే నది అని కదా అర్థం. మనం గోదావరిని, గంగని వీటన్నిటినీ కూడా సరస్వతి అంటాం. అంటే అర్థం ఏంటనమాట? ప్రవహించున్నవి. ఇప్పుడు ఆ రూపంలోంచి ఒక కాంతి బయటకు వస్తోంది. ఆ కాంతి ప్రవాహం ఉన్నది కనుక ఆవిడ్ని సరస్వతి అన్నారు. ఆవిడ మాఘమాసంలో పుట్టింది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తోంది? సరస్వతి యొక్క పుట్టినరోజు మాఘ శుక్ల పంచమి.